హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. రాజు సార్ హియర్. ఈరోజు మనం డేటా అనలిస్ట్ 2026 క్లియర్ పిక్చర్ యూజింగ్ ఏఐ పవర్డ్ డేటా అనలిస్ట్. ఈ కోర్స్ మీకు చాలా అవసరం. మెయిన్గా గ్రాడ్యుయేషన్ బీకామ్ రిలేటెడ్ కానీ లేదా బిఏ రిలేటెడ్, బిఎస్సి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేయొద్దని కాదు, వీళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే డేటా అనలిస్ట్ ఆర్ డేటా అనలిటిక్స్ ఈ కోర్స్ చాలా సింప్లిఫైడ్ అండ్ ఈజీలీ డిజైన్డ్ కోర్స్. మీకు కావలసినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే మెయిన్గా పైథన్ బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ అంటే ఏదో సింపుల్గా కంప్లీట్ చేసేయడం కాదు. అంటే వాట్ ఎవర్ పైథన్ లాజికల్ కోడింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫంక్షన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీగా మీకు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం you people must have NumPy, Pandas, Matplotlib and Seaborn. ఈ లైబ్రరీస్ నాలెడ్జ్ కూడా మీకు మ్యాండేటరీ. చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే డేటా అనలిస్ట్లో లైబ్రరీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు ఒక నిజం చెప్తాను, 95% డేటా అనలిస్ట్ జాబ్కి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ కానీ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ రౌండ్ పైథన్ కోడింగ్ మీద ఉంటుంది. 95% ఆర్ గెటింగ్ ఫెయిల్యూర్ ఇన్ దట్ పైథన్ రౌండ్. రీజన్, మీరు పైథన్ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం. మీరు ఏమనుకుంటున్నారు, ఓకే ఎక్సెల్ వస్తే చాలు నాకు, లేదా సీక్వెల్ వస్తే చాలు, పవర్ బి వస్తే చాలు, లేదా ట్యాబ్లూ వస్తే చాలు, ఎట్లా మనం అనుకుంటాం. డెఫినెట్గా ఈ 4 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ దట్ వన్ దెర్ ఇస్ నో డౌట్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రైమరీ కేటగిరీ లాజికల్ స్కిల్స్. నేను చెప్పేటటువంటి లాజికల్ స్కిల్స్ పైథన్లో మీకు కంపల్సరీగా ఉండి తీరాలి. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ కాంపోనెంట్ ఇన్ ద డేటా అనలిస్ట్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మన క్లాసుల్లో కూడా, డేటా అనలిస్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ బెటర్ విజువలైజేషన్ ఆన్ పాస్ట్ డేటా, ఆన్ హిస్టరీ డేటా. సో ఒకసారి మీకు పైథన్లో ఆర్ పైథన్ బేసిక్స్లో మంచి కమాండ్ వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ లెర్న్ పైథన్ లైబ్రరీస్. వాట్ ఎవర్ ద లిస్టెడ్ జస్ట్ బిఫోర్ ఆల్రెడీ ఆన్సర్డ్ 4 లైబ్రరీస్. దాని తర్వాత మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద డేటా అనలిస్ట్ కంటెంట్ ఈజ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. స్టాట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా అనలిస్ట్కి స్టాట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ప్రాబిలిటీ నేర్చుకున్నా కూడా మీకు ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మీకు ఖచ్చితంగా క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా లాంటివి అవసరం ఉండదు, బికాజ్ యూ ఆర్ నాట్ ఏ డేటా సైంటిస్ట్. సో స్టాట్ ఈజ్ అ మ్యాండేటరీ కంటెంట్. స్టాట్లో మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్, సో ఇందులో మళ్ళీ మీకు సబ్ టైప్స్ ఉంటాయి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో 2026లో డేటా అనలిస్ట్ మీరు అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు స్టాటిస్టిక్స్ మీద మంచి పట్టు ఉండాలి. ఇక్కడికి మీకు 3 కాంపోనెంట్స్ అయ్యాయి. కమ్ టు 4th కాంపోనెంట్. దాన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే ద బెస్ట్ డేటా అనాలిసిస్ టూల్ అనొచ్చు. ఈజ్ కాల్డ్ ఎక్సెల్. ఎక్సెల్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది చాలామందికి, కానీ ఇట్ ఇస్ రియల్ ఎక్సెల్. అసలు ఎక్సెల్ మనకి పర్ఫెక్ట్గా వస్తే జాబ్ వస్తుంది. అంటే ఎక్సెల్లో అంత విషయం ఉంది. దీనిలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, దీన్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళకి కానీ నేను చెప్పే మాటలు బాగా అర్థమవుతాయి. ఎక్సెల్ అంటే ఏదో జస్ట్ మనం సెల్స్లో కొంత డేటా ఎంటర్ చేయడం, ప్రింట్అవుట్ తీసుకోవడం కాదు. ఈ ఎక్సెల్ కూడా మీరు నాట్ మాన్యువల్ రిలేటెడ్, యూ నీడ్ టు లెర్న్ దిస్ ఎక్సెల్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ వన్ ఏఐ ఆర్ జెన్ ఏఐ రిలేటెడ్ యాడ్ ఆన్. అంటే ఏఐ పవర్డ్ ఎక్సెల్. ఏ ఏఐకి మంచి డిమాండ్ ఉంది అంటే కోపిలాట్ ఈజ్ ద బెస్ట్ వన్ with the combination of Excel. సో మీరు కోపైలట్ ఆర్ కోపిలాట్ ది ప్లస్ ఎక్సెల్ మీరు నేర్చుకుని మంచి స్కిల్ ఉంటే యు ఆర్ హ్యావింగ్ ఇన్ టాప్ నాచ్ కంపెనీస్ గ్రేట్ ఆపర్చునిటీస్. అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మాన్యువల్గా ఎక్సెల్ నేర్చుకోవడం వదిలేసేయండి. త్రూ ఏఐ యూ కెన్ ట్రై టు డూ దట్. క్వాలిటీ థాట్ డెఫినెట్లీ ప్రొవైడింగ్ యూ పీపుల్ ఏఐ పవర్డ్ ఎక్సెల్ విత్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ లైక్ పవర్ డ్రిల్. మీరు విన్నారో లేదో, పవర్ డ్రిల్. This is also one of the best artificial intelligence tool which is providing SQL automation as well as SQL automation as well as Excel automation. Right. So 4 components మనం చెప్పుకున్నాం. 5th component AI powered SQL. AI powered SQL లో
సీక్వెల్ ఏఐ డాట్ ఏఐ. ఒకసారి మీ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. దిస్ ప్లగ్ఇన్ యూ కెన్ ట్రై టు డౌన్లోడ్ అండ్ యూ కెన్ సీ అన్బిలీవబుల్ క్వరీస్ రైటింగ్ హియర్. అసలు మీరు ఏ క్వరీని కూడా సీక్వెల్ లాంగ్వేజ్లో మీరు రాయనవసరం లేదు. ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మంత్లో టాప్ ఆబ్సెంటీస్ లిస్ట్ కావాలి ఒక రిజిస్టర్లో, ఒక అటెండెన్స్ రిజిస్టర్లో, లేదా లీస్ట్ ఆబ్సెంటీస్ పీపుల్ కావాలి, లేదా ఈ ఇయర్లో హయ్యెస్ట్ శాలరీ పిక్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? యు ఆర్ గోయింగ్ టు రైట్ లాడ్ ఆఫ్ సీక్వెల్ క్వరీస్ బై యూజింగ్ లాడ్ ఆఫ్ లాజిక్. బట్ ఇక్కడ మనం రావాల్సింది ఎన్ఎల్ఎస్, న్యాచురల్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్, అంటే సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీని మీద ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను కూడా. మీరు పాత వీడియోస్లోకి వెళ్తే మా క్వాలిటీ దాంట్లో డెఫినెట్గా మీకు ఈ నాలెడ్జ్ కనిపిస్తుంది. అంటే ఏఐ పవర్డ్ ఎక్సెల్ ఆర్ ఏఐ పవర్డ్ సీక్వెల్. నెక్స్ట్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాంపోనెంట్ which is highly important, the major part for data analyst? I can say your eyes, మీ కళ్ళు. దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. దాన్ని ఏమంటాము? పవర్ బిఐ. అంటే ట్యాబ్లు లేదా సార్ అంటే ట్యాబ్లు కూడా ఉంది. ఇప్పుడు మోర్ డిమాండ్ పవర్ బిఐ. పవర్ బిఐలో అన్నీ ఇంపార్టెంటే, ఏది ఇంపార్టెంట్ కాదన్నాం, బట్ డాక్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ బిఐ కూడా ఏఐ పవర్డ్ పవర్ బిఐ అయితే మీకు యు ఆర్ అల్టిమేట్. అంటే 2026లో ఆల్రెడీ మీరు డేటా అనలిస్ట్ కోర్స్ కంప్లీట్ చేసేసి ఉంటే దాన్ని ఏఐ పవర్డ్ యాడ్ చేయండి. లేదు నేను డేటా అనలిస్ట్ కోర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, సో ఐ వాంట్ టు గో విత్ దట్ వన్ అంటే ఏఐ పవర్డ్ డేటా అనలిస్ట్కి ఓటేయండి. ఎందుకంటే ఏఐ హెల్ప్ లేకుండా మీరు ఏ టెక్నాలజీ కానీ ఏ కోర్స్ చేసినా కూడా దానికి అంత డిమాండ్ ఉండదు. ఇప్పుడు కంపెనీస్ కానీ బిగ్ ప్రొఫెషనల్స్ కానీ చెప్పే మాట ఏంటంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏఐ ఈజ్ ద మేజర్ కాంపోనెంట్. అది ఏ పనైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో నేను షూటింగ్ చేస్తున్నాను, సో దీని బిహైండ్ ఏఐ ఉంటుంది. ఎడిటింగ్ అంతా మాన్యువల్గా చేయట్లే, మా వాళ్ళు అంతా ఆటోమేట్ చేస్తున్నారు. లేదు యూ వాంట్ టు టేక్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను, ఇలా నాకు 10 వాయిస్లు నా వీడియోస్ ఏం చేస్తారు, మా వాళ్ళు ట్రైన్ చేసేసి 11 వీడియో నన్ను అడగరు, వాళ్ళే వేసేస్తారు. బికాజ్ ఆల్రెడీ ది ట్రైన్ ఆన్ రాజు సార్ వీడియోస్, రాజు సార్ వాయిస్. అంటే ప్రతి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్ అయ్యింది. సో మీరు నేర్చుకునే పవర్ బిఐ ఆర్ ట్యాబ్లు ఏఐ పవర్తో నేర్చుకోండి. మీకు ఇమీడియట్గా డౌట్ వస్తుంది మళ్ళీ ఏఐ టూల్ బెస్ట్ అని. ద బెస్ట్ వన్ ఈజ్ ఆల్రెడీ ఐ సెడ్ దట్ వన్, Copilot. It is from Microsoft. For all Microsoft products, these are the AI tools best one, like Copilot. దాని తర్వాత బెస్ట్ వన్ ఏంటి సార్? ఎనీవన్ you can take ChatGPT. So there is no issue. But high priority you can give for that one. ఈవెన్ పవర్ డ్రిల్ కూడా మీరు వాడుకోవచ్చు. బట్ కొంతమంది ఇమీడియట్గా నా వీడియో కింద కామెంట్ ఏం చేస్తారంటే, సార్ ఇవి ఫ్రీ టూల్సా లేదా లైసెన్స్డ్ టూల్సా? ఖచ్చితంగా ఒక యూజర్కి అయితే ఫ్రీ టూల్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఒక ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, లేదా మీరు ఒక ఫ్రెషర్ అయితే మీ ఐడి కార్డ్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొన్ని ఏఐ టూల్స్ మీకు 1 year ఫ్రీగా ఇస్తున్నాయి. బట్ లైసెన్స్డ్ అంటే వర్కింగ్కి లైసెన్స్డ్ ఉండాలి, కానీ ప్రాక్టీస్కి అవసరం లేదు. సో 2026 డేటా అనలిటిక్స్ AI పవర్డ్ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ ఈస్, వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ద కాంపోనెంట్స్. మీరు స్ట్రాంగ్గా పైథన్, యూ మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ పైథన్ బేసిక్స్. సెకండ్ పాయింట్, పైథన్ లైబ్రరీస్, NumPy, Pandas, Matplotlib, Seaborn. And third component, mathematics, mainly statistics. Fourth component, AI powered Excel. Fifth component, AI powered SQL. బాగా నేర్చుకోండి, SQL చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ వెరీ పవర్ఫుల్, మీ కళ్ళు, మీ ఐస్, దట్ ఏ పవర్ బిఐ, విజువలైజేషన్, AI powered పవర్ బిఐ. These are the 6 components making you in the year of 2026 a perfect data analyst engineer. For more details, please
Click the below link and register yourself. Attend our master classes. Get the difference between Quality Thought and other organizations. Thank you one and all.